అంటే ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చూస్తున్నారు అని నమ్మడమే విశ్వాసం. దేవుడు అన్ని గమనిస్తాడు అని నమ్మడమే విశ్వాసం. భక్తుడు అంటాడు, ఆయన నా పడక నా నడక ఆయన తెలుసు. ఎంతసేపుగా బైబిల్ చదువుతున్నానో, నేను బైబిల్ చదువుతున్నానా, ఫోన్ చూస్తున్నానా, నేను పాపం చేస్తున్నానా, పరిశుద్ధంగా ఉన్నానా అనేది వాళ్ళకి తెలుసు. అంటే దేవుడు గమనిస్తున్నాడు. పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు కాబట్టి పాపం చేయకూడదు, అబద్ధాన్ని అసహించుకున్నాడు కాబట్టి దేవుడు అబద్ధం పడకూడదు, మోసాన్ని దేవుడు అసహించుకున్నాడు కాబట్టి మోసం చేయకూడదు అని చెప్పి మీరు భక్తులందరూ కూడా విశ్వాసం కలిగి దేవుని కృప పొందుకొని ఆయన ప్రసన్నతను పొందుకొని గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళంతా కూడా ఆశీర్వాదం పొందుకున్నారు. మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. అంటే విశ్వాసం అంటే వాక్యంలో రాయబడిన ప్రకారం ఏంటంటే, విశ్వాసం అంటే అదృశ్యమైన ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైనవి ఏంటి? దృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైన అంటే కంటికి కనపడదు, దృశ్యమైన అంటే కంటికి కనపడదు. ఈ కంటికి కనపడే ఒక రోజు ఉంటాయి, ఒక రోజు తెలియదు. కానీ అదృశ్యమైన మాత్రం ఉంటాయి. అవి శాశ్వతం. దేవుడు సింహాసనము, దేవుడు, దేవదూతలు, పురాణాలు, పెద్దలు, పరలోకము, ఇవన్నీ కూడా అదృశ్యంగా ఉంటాయి. ఎప్పుడు చూస్తామని వాటిని మనం కన్ను మూసిన తర్వాత కానీ చూడమాట. మనం కన్ను మూసిన తర్వాత అప్పుడు చూస్తాం. ఇక్కడ కన్ను వస్తే అక్కడ కన్ను తెరుస్తాం, అప్పుడు చూస్తాం. అప్పుడు అనుకుని అమ్మో నిజమే, పరలోకం ఉంది నిజమే, దేవుడు సింహాసనం ఉంది నిజమే, దేవదూతలు ఉన్నారు నిజమే, దేవుడు ఉన్నాడు నిజమే, ఇక్కడ పరలోకం ఉంది నిజమే, ఇవో బైబిల్లో రాయబడింది నిజమే, ఇక్కడ పరిశుద్ధ పట్నం ఉంది నిజమే, ఇక బంగారు గీతలు ఉన్నాయి అని ఎప్పుడు చూసాడు. మనం కన్ను మూసి పరలోకాన్ని చేరుకున్నాం కానీ మనకు అయితే ఇప్పుడు ఉన్నాయని నమ్మడంలో గమ్ముడు. ఇప్పుడు నువ్వు నమ్మాలా, నువ్వు గమ్ముడు, నువ్వు గొప్పవాడు. అవి ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులకు ఏం కావాలి? విశ్వాసం కావాలి, పరిశుద్ధత కావాలి, నిరీక్షణ కావాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. ఏమంటే కీర్తనలో యథార్థంగా నీ గుడారంలో నివసింపదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ స్థానంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, యథార్థంగా ప్రవర్తించచ్చు, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం కలిగిన వాడే అంటారు. యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి, హృదయపూర్వకంగా నిజమే చెప్పాలి. హృదయపూర్వకంగా నిజమే చెప్పాలి అంటే లోపల బయట మాట్లాడతాం, దాచుకోకూడదు. హృదయపూర్వకంగా నిజం పలికివాడే ఆయనే ఆయన కూడా. అంటే అలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టమై ఉంటారు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? యథార్థంగా ఉండేవాడిని ఇష్టపడతాడు, విశ్వాసం కలిగిన వాడిని ఇష్టపడతాడు, విధేయత ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు, పరిశుద్ధత ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు. నిరీక్షణ, దీనన్నింటినీ మళ్ళీ మూలాధారం నిరీక్షణ. నిరీక్షణ ఎవరున్నది? ఎవరు ఉన్నవాళ్ళకే ఉంటుంది నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? ఆయన వస్తాడు, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. 2026 సంవత్సరాలకు క్రితం భూమిలోకి వచ్చాడు, తన పని చేశాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేపట్టాడు, దేవుడు చెప్పాడు, తిరిగి లేచాడు, ఆరోహమయ్యాడు, తండ్రి మన కోసం కూర్చున్నాడు, అక్కడ మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు, పరిశుద్ధులను తీసుకెళ్ళబోతున్నాడు, ఆయన రాకడ మనపై ప్రపంచాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. రెండో రాకడలో సంభవాలు ఏం జరుగుతాయో బైబిల్లో రాసి అవి జరుగుతున్నాయి. అవి సంభవాలు మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు? దానికి ఉదాహరణ ఏంటి? దాని సూచనలు ఏంటి? నా రాకడ సమీపించినప్పుడు ఈ లోకము నోవహు కాలం వలె అయిపోతుంది. నోవహు కాలం అంటే ఎలా ఉంటుంది? ప్రజలందరూ కూడా పాపంలో ఉండిపోయారు, పెళ్లి పుచ్చుకునేవారు, పెళ్లి పుచ్చుకునేవారు, సంపాదన కోసం పాటుపడేవారు,
తింటాం, తాగటం, పాపం చేయటం, సంపాదించుకోవటం ఇదే ఉంది. భక్తి లేదు, యథార్థత లేదు, ఒకరినొకరు మోసం చేసుకోవటం, అబద్ధాలు ఆడటం, కపటం, భయంకరమైన పాపంలో మునిగిపోయావు లోకం. అప్పుడు ఆ పాపం అనేది దేవుడు చూశాడు. అప్పుడు ఆ కాలంలో ఎవరుండేవారు? ఆ రాక్షసులు ఉండేవారు. భయంకరమైనటువంటి రాక్షసులు ఉండేవాళ్ళు ఆ కాలంలో. నెబీలులు అని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు భయంకరమైన పాపం చేసేవారు. ఇలా కాదు, వీళ్ళందరూ జలప్రయంలో నడిపించి ముంచేయాలనుకున్నాడు దేవుడు. అంటే పాపాన్ని సమూలంగా ఒకసారి తీసేయాలి, నాశనం చేసేయాలంటే జలప్రలయాన్ని రక్షించాలి, వీళ్ళందరినీ కూడా చంపేయాలి. తప్పించిన తప్ప ఈ పాపం కంట్రోల్ కాదని ప్రేమిస్తున్న దేవుడు నోవహుతో మాట్లాడి వారం కట్టుకోమని చెప్పి, వారం చేయమని, అది ఎలా చేయాలో కూడా చెప్పి, ఏ కర్రతో చేయాలి, చితిసారకపు రాళ్ళతో వారం కట్టు అని చెప్పి వారాన్ని కట్టుకున్నాడు. జలప్రలయం రక్షించాడు. జలప్రలయం రానే వచ్చింది. ప్రజలందరూ జలప్రలయం వస్తుంది, వర్షం కురుస్తుంది, ప్రశాంతంగా వర్షం కురుస్తుంది, జలప్రలయం వస్తుంది అంటే ఎవరు నమ్మలా. ఎందుకని నమ్మలేదు? అప్పటికి వర్షం లేదు, గొడవలేదు భూమి మీద, అందుకని నమ్మలేదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుందని నోవహు అప్పుడే నమ్మాడు. నోవహు కుటుంబం మాత్రమే నమ్మింది. దేవుడు చెప్పాడు కాబట్టి వర్షం వస్తుంది నమ్మిందేనే విశ్వాసం. ఆ విశ్వాసం నోవహు చూపించాడు కాబట్టి నోవహు దేవుడు రక్షించుకున్నాడు. నోవహు కుటుంబం దేవుడు రక్షించుకున్నాడు. నోవహు ద్వారా మళ్ళీ సంతానం భూమి మీద ఇచ్చాడు దేవుడు. అదే విశ్వాసం. మనకు ఉందా విశ్వాసం? ఆ విశ్వాసం మనకు ఉందా? దేవుడు చెప్పాలంటే అది జరుగుద్ది అనే విశ్వాసం ఉండాలి. దేవుడు చూపించాలంటే అది జరుగుద్ది అనే విశ్వాసం ఉండాలి. బైబిల్లో రాశాడు అంటే అది జరుగుద్ది అనే విశ్వాసం ఉండాలి. ఇదిగో ప్రకటన గ్రంథంలో ఈ మాట రాశాడు, ఇది జరుగుద్ది. ఏమన్నా దేవుడు ఎప్పుడు అంతే కదా పరిస్థితి. ఇప్పుడు భక్తి ఏంటి? ప్రపంచం అంతా కూడా పాపం, సెల్ఫోన్లో పాపం, సినిమా చూడటంతో అంటే కలుషితం అయిపోయింది. సినిమాలు అంటాడు, సినిమాలు అంటాడు, లేకపోతే సీరియల్ అంటాడు, జబర్దస్తులు అంటాడు, లేకపోతే ఏంటంటే ఇంకా మొత్తం అంటే లోకమంతా కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం మోసం అంటాడు, లేకపోతే ఇంకో ఇల్లు కట్టడానికి పనులు అంటే రకరకాలుగా హింస, కల్మషం, అపవిత్రత, అన్యాయం, అక్రమం. అందుకంటే దేవుడు మనుషులు స్వార్థపరులు, దిక్కమలవారు, అనురాగులు, అసహ్యులు, స్వజన ద్వేషులు, అజితేంద్రియములు అంటే ఇలా ఉంటారు లోపల. దేవుడు ఆల్రెడీ చెప్పినప్పుడు ఈరోజు అలాగే ఉంది. ఈరోజు ఎలాగే ఉన్నప్పుడు అలాగే ఉంది. భక్తి చేస్తే ఏమొచ్చి ఎలా చేయమంటాడు దేవుడు? భక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుని పరిశుద్ధులుగా మారి ఇంకా దేవుడు హృదయంలో చేసుకుని ఇక మీదట పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ భక్తి చేయమంటాడు దేవుడు. మరి లోకం ఎలా చేస్తుంది భక్తి? లోకం ఎలా చేస్తుంది భక్తి అంటే పాపం అంటే యేసుప్రభువు ఏం చేస్తాడు? ఆయన క్షమాపణ పొందుకుంటే పాపం తీసేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, ఆయన ఆత్మను హృదయంలో పంపుతాడు, పరిశుద్ధులు అయిపోతాడు. అప్పుడు అతనిగా పాపం చేయడు. అప్పుడు ఆ భక్తి, అలాగే భక్తి చేయమంటాడు దేవుడు. అది నిజమైన భక్తి. అలా భక్తులు దేవుడు కాపాడుకుంటాడు. అదే విశ్వాసం, అదే నిజమైన విశ్వాసం. అంతేగాని పాపాన్ని అందుకనే పాపాన్ని సమూలంగా తీసివేసే దేవుడు మనం వేసుకోవాలి. అందుకనే విషయాన్ని నమ్ముకోవాలి. ఈ విశ్వాసము ఎవరికైతే ఉంటుందో, నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో ఆ నిరీక్షణ వాళ్ళు సిగ్గుపడరు. నిరీక్షణ కలిగిన వాడు ఓడిపోడు. నిరీక్షణ కలిగిన వాడు సిగ్గుపడ్డారు. నిరీక్షణ కలిగిన వాడు దిగులు పడ్డారు. దేవుడు బలపరుస్తాడు. అక్కడ ఉన్నవాడు మనల్ని ఏదో చేయాలనుకున్నా వాడికే తెలియదు తప్ప మనం ఏం చేయలేము.
అంటే వాడి కీడు వాడి మీదగా రప్పిస్తాడు దేవుడు. దుష్టుల ఆలోచనలు భంగమరుస్తాడు దేవుడు. కీడుని వేరుగా మారుస్తాడు దేవుడు. ఎవరి కీడు వాడి మీదగా రాజేస్తాడు దేవుడు. కీడు తలపెట్టాలనుకుంటారు, నష్టం చేయాలనుకుంటారు, వీళ్ళు ఎలా అని అంటే అది సైతం ఆలోచన అన్నమాట. కానీ దైవభక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా చేయలేరు, నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎవరైనా చేయలేరు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైనా చేయలేరు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎవరైనా చేయలేరు. అందుకని అంటారు ఇప్పుడు ఏదేమో విశ్వాసమును బట్టి శ్రేష్టమైనది దేవుడికి అర్పించాడు. అప్పుడు దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అది ఏబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎందుకంటే విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను విశ్వాసం కాబట్టి శ్రేష్టమైన అర్పణ దేవుడికి పట్టుకొచ్చి ఇచ్చాడు. అతను గొర్రెల మీద కాసుకుంటున్నాడు. దేవుడికి ఇవ్వాలంటే అప్పుడు ఏం చేశాడు? ఆ మందరం శ్రేష్టమైన దాన్ని నింపి పట్టుకున్నాడు. అది పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. అది దేవుడు చూశాడు. వీడికి నేనంటే భయం ఉంది, వీడికి నేనంటే భక్తి ఉంది, నేనంటే విశ్వాసం ఉంది, వీడు శ్రేష్టమైన నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత భక్తు అని అప్పుడు అతను అనుకుంటే దేవుడు అంగీకరించాడు. ఎందుకని హృదయపూర్వకంగా శ్రేష్టమైనది దేవుడికి పట్టుకొని ఇచ్చాడు కాబట్టి అతను అర్పణ దేవుడు అంగీకరించాడు. అతన్ని దేవుడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఏం పేరు? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? దేవుడు ఉన్నాడని నమ్మాడు కాబట్టి అతను నీతిమంతుడు అయ్యాడు. దేవుడు ఉన్నాడని నమ్మితేనే నమ్మినవాడు నీతిమంతుడు. దేవుడు ఉన్నాడు, దేవుడికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి, దేవుడు గౌరవించాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి దగ్గర విచారించాలి, దేవుడి చివరికాలం చేయకూడదు, దేవుడి పట్ల విధేయత కలిగి ఉండాలి. పాపం చేయొద్దన్నాడు కాబట్టి పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలని కాబట్టి పరిశుద్ధంగా ఉందాము, దేవుడు ఏం ప్రాక్టీస్ కలిగి ఉన్నా ప్రాక్టీస్ కలిగి ఉంటాము. దేవుడి వల్ల ప్రాక్టీస్ ఏంటి? కరుణ, జాలి, దయ, ఇవే కదా దేవుడి వల్ల ప్రాక్టీస్. కరుణిస్తాడు, కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, కృప కలిగిన ప్రతించేవాడు దేవుడు. ఈ ప్రాక్టీస్ మనకు కూడా ఉండాలి. మనకు కూడా ఎదుటి వాళ్ళు చూసి కనికనపడాలి. దేవుడు ఏమంటే నిన్ను క్షమించాలి కాబట్టి నువ్వు వాళ్ళకి క్షమించు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు వాళ్ళకి క్షమించు. నువ్వు కూడా వాళ్ళకి లేకుంటే నీకు వాళ్ళకి తేడా ఏంటి? నీకు అప్పులు క్షమించాను కాబట్టి నువ్వు వాళ్ళ అప్పులు క్షమించు. నీ పాపాలను క్షమించాను కాబట్టి వాళ్ళని కూడా నువ్వు క్షమించు. నీ పట్ల నేను జారిపడ్డాను కాబట్టి నువ్వు కూడా వాళ్ళ పట్ల జారిపడు. ప్రేమ చూపించు, కరుణ చూపించు, కనికరం చూపించు, సాయం చేయి. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు, ఆహారం లేకపోతే ఆహారం పెట్టు. దేవుడి అంటే ఒక మాట, పేదలకు అప్పించేవాడు నాకు, పేదలకు సహాయం చేసేవాడు నాకు అప్పించేవాడు. పేదలకు వాళ్ళు సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టు ఆ అప్పు దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు పేదలకు సహాయం చేస్తే ఆయన దేవుడికే అప్పించేవాడు ఉన్నాడు. అప్పుడు దేవుడు నీ అప్పును తీరుస్తాడు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు దేవుడు. పేదలకు సహాయం చేసేవాడు నాకు అప్పించేవాడు. అందుకనే విశ్వాసం ఉన్నవాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ. అందుకనే విశ్వాసం బట్టి ఏదైనా శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, అది దేవుడు దేవుడు చేయడు. అందుకని మన అర్పణలు అంగీకరించడం ప్రార్థించాడు. మన అర్పణలు దేవుడు అంగీకరిస్తేనే మనకు ఆశీర్వాదం. మన అర్పణ దేవుడు అంగీకరించకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. మన అర్పణ దేవుడు అంగీకరించాలంటే దేవుడు చెప్పింది వినాలి, దేవుడి పట్ల విధేయత కలిగి ఉండాలి, దేవుడిని గౌరవించాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. అదే పూర్వకాలంలో దేవుడికి ఇవ్వడానికి ఒక గొర్రెని తీసుకొస్తే యాజకుడు ఏం చేసేవాడు? ఆ గొర్రెని
పరిశీలన చేసేవాడు. మచ్చగాని దొడగాని దాగాని ఉండకూడదు. అది అది ఎలా ఉండాలి? అది మచ్చగాని పొడగాని దాగాని ఉండకూడదు. అది శ్రేష్టమైనదిగా ఉండాలి. అప్పుడు అది తీసుకుని గమనించేవాడు యాజకుడు. అలా గొర్రె పట్టుకుని వాళ్ళ చేతిలో పెట్టడమే. అప్పుడు ఆ యాజకుడు దాన్ని పరిశీలనగా చూస్తాడు. ఇది దేవుడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, పర్వాలేదు అని అంటే అప్పుడు దాన్ని దేవుడికి బలిచ్చేవాడు. అంటే దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అన్ని ఉద్దేశంలో దేవుడి పని చూడాలి. మనం ఏం చేస్తున్నాము? దేవుడి పని వాళ్ళు పని లేకపోతే దేవుడి దగ్గర పడతాం, పనుంటే దేవుడి దగ్గర రావట్లేదు. పనుంటే పనులు పడతాము. ఆదివారం నాడు ఒక్క రోజుల, వారానికి ఒక్క రోజుల ఇవ్వాలంటాడు దేవుడు, ఇవ్వలేకపోతున్నాం. దశభాగం ఇవ్వాలంటాడు దేవుడు, ఇవ్వలేకపోతున్నాం. శ్రేష్టమైన ఇవ్వాలంటాడు దేవుడు, ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేకపోతే ఎవరికి వాళ్ళకే వస్తుంది అనమాట. ఇచ్చినోడికేమో ఇచ్చినట్టు ఉంటుంది, ఇవ్వడానికి ఇవ్వనట్టే ఉంటుంది. ఇచ్చినోడు ఆశీర్వాదం పొందుకుంటాడు, ఎవరోడు అలాగే ఉంటుంది. దేవుడు అన్ని చూస్తాడు సుమా, అన్నీ చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. వీళ్ళు ఎట్లాగా ఉన్నారు, మన ఆలోచన తెలుసు, మన పడక తెలుసు, మన నడక తెలుసు, మన చూపు తెలుసు, మనం ఏం చూస్తున్నామో తెలుసు, ఏం మాట్లాడుతున్నామో ఏదో తెలుసు. ఎముకలు మాట్లాడుకుంటుంటే వింటాడంట దేవుడు. ఎముకలు మాట్లాడుకుంటాయంట, గోడ మాట్లాడుతుందంట, చెట్లు మాట్లాడుకుంటాయంట. ఇప్పుడు ఎవరో రాలేదనుకో చర్చికి, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరు వింటారా వాక్యం? వాళ్ళు వింటారు. దేవుడు వింటాడు, దేవదూతలు వింటారు. వాళ్ళ చెప్పి వెళ్ళిపోతా. మనుషులుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు రాలేదనుకో ఏం చేస్తావు? గోడలో చెప్పి చెప్పుకున్నాడు. సతీష్ కుమార్ అదే చేశాడు కదా ఫస్ట్ లో. సతీష్ కుమార్ ఏం చేశాడు? ఎలగట్లో చిన్న రోడ్డు అద్దెకు తీసుకున్నాడు. ఏదో 100 మంది ఉంటారని అనుకుంటే నిలబడి వాక్యం చెప్పుకోవాలి, ప్రాక్టీస్. అది చూశాడు దేవుడు. నాకు ఎంత శ్రద్ధ నా పెట్టింది, ఎంత ఆసక్తి ఉందో నా పెట్టింది. ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు గొప్ప సంఘం ఇవ్వాలని కూడా ఇచ్చాడు. ఇప్పుడు దానిలో చూశాడు, దానిలో హృదయంలో దేవుడు కనపరిచాడు, దానిలో దేవుడు స్థుతించాడు, దానిలో దేవుడు పాటలు పాడాడు. దేవుడు గొప్పతనంగా తెలుసుకున్నాడు. నా దేవుడు ఎంత గొప్పవాడు అని అనుకున్నాడు. నా దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని కలగేశాడు అనుకున్నాడు. నా దేవుడు అరసముద్రం తయారు చేశాడు. అది బాబు ఎంత గొప్ప కార్యం అది. నా దేవుడు మానవులకు ఎదురుగా నచ్చడంటే ఎంత గొప్ప కార్యం అది. నా దేవుడు బండను నీళ్ళు చేశాడంటే ఎంత గొప్ప కార్యం అది. నా దేవుడు మన్నాను పంపించాడంటే అది ఎంత విషయం, ఎంత గొప్ప విషయం. ఆకాశం నుంచి మన్నాను కురిపించి 1,00,000 మందిని పోషించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అది అనుకున్నాడు కాబట్టి, అది అనుకుంటాం దేవుడు చూశాడు కాబట్టి, దేవుడు అప్పుడు అనుకున్నాడు ఇతను రాజు చేయాలి, ఇతను ఇజ్రాయేల్ దేశానికి రాజు చేయాలి అని అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు కాబట్టి అతను ఇజ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు. దేవుడు అనుకుంటే అది జరగదు. ఆ భక్తి చూసి అనుకున్నాడు దేవుడు, ఇతను మంచివాడు, ఇతను నన్ను నమ్ముకున్నాడు, ఇతను నా యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు, ఇతను నాకు శ్రేష్టమైన అర్పణ ఇస్తున్నాడు, ఇతను నన్ను హృదయంలో కనపరుస్తున్నాడు, ఇతను నా గురించి ఇతరులకు చెప్తున్నాడు. యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఉన్నాడు. పాతాళానికి పంపడానికి, పాతాళాన్ని తిరిగి పంపించడానికి నేనే అధికారం కలిగిన వాడిని ఇతరులు తెలుసుకున్నాడు. కాబట్టి ఇతరులు నేను గొప్పవాడు చెయ్యాలి, ఇతరులు నేను జనమత ప్రవర్తన చెయ్యాలి, ఇతని ద్వారా నేను అనేకులకు సువార్త అందించాలి అని దేవుడు అనుకుంటారు. అనుకుంటే అది జరుగుతుంది. దేవుడు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనుషులు అనుకుంటే జరుగుతుందో జరగదో కానీ దేవుడు అనుకుంటే అది జరుగుతుంది. దేవుడి మాట నిరంతరం కాదు. దేవుడు అనుకున్నాడు, అన్నమాట ప్రకారం సమయాలు పంపాడు. ఇదిగో యేసయ్య కుమారుడు అభిషేకించాడు, వెళ్ళాడు, దావీదును అభిషేకించాడు. నాకన్నా దేవుడు మతంలో వచ్చేసింది. అతని అభిషేకం, అతని మీద అభిషేకం ఉంది. అతని మీద అభిషేకం ఉంది కాబట్టి అతను ఎవరు ఏమి చేయలేకపోయారు. ఎన్నోసార్లు సౌలు సంపాదకున్నాడు, సంపలేకపోయాడు. సౌలుకే దావీదుకే సౌలు దొరికాడు కానీ సౌలుకి దావీదు దొరకలేదు. ఎందుకని?
దావీదు మీద అభిషేకం ఉంది. దావీదుని దేవుడు రాజు చేయాలనుకుంటున్నాడు, గొప్పవాడు చేయాలనుకుంటున్నాడు. దేవుడు అనుకున్నది జరగడం కోసం ఈ లోపుగా దేవుడు అతన్ని అనుకున్నది జరిగే వరకు కూడా కాపాడతాడు. దేవుడు అనుకున్నది జరిగే వరకు కూడా దావీదును కాపాడుతున్నాడు దేవుడు. అలాగే మన పట్ల కూడా దేవుడు ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు కూడా మళ్ళీ కాపాడుతుంది. నా గురించి దేవుడు అనుకున్నాడు, అది నాకు చూపించాడు, అది జరిగే వరకు నన్ను ఎవరైనా చేయలేడు. దుష్టుడు నన్ను పట్టాడని చెప్పాడు దేవుడు. ఎవరో పట్టేద్దాం అనుకుంటే దేవుడు అనుకుంటాడా? ఎవరో చంపేద్దాం అనుకుంటే దేవుడు అనుకుంటాడా? ఎందుకని ఇతను నన్ను నమ్ముకున్నాడు, నా కోసం పాపం మానేశాడు, నా కోసం సిగరెట్లు మానేశాడు, నా కోసం తాగుడు మానేశాడు, నా కోసం రుచారం మానేశాడు, నా కోసం జోత్వాటం మానేశాడు, నా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా గురించి ఇతరులకు చెప్తున్నాడు, నా పని చేస్తున్నాడు, ఇదిగో ఇంతగా నేను పలానా చోట నిలబెట్టాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఆ నిలబెట్టడం కూడా నన్ను కాపాడుతాడు. అది అందుకని మన దేవుడి పట్ల విశ్వాసం కలిగాలి. మనం అందుకే నువ్వు ఇస్తే తిరిగి తీసుకుంటావు, అది ఇస్తే తిరిగి తీసుకుంటావు. అలాగే యేసు ప్రభువుని నమ్ముకుని మనం వడ్డీ వ్యాపారం చేయకుండా నువ్వు వడ్డీకి ఇచ్చే డబ్బులు కంటే అదనంగా నీకు ఇస్తాడు దేవుడు. వడ్డీ ఎంత వస్తుంది? ఆఫ్టర్ ఆ డబ్బులు నువ్వు ప్రభు కొరకు ఖర్చు పెట్టు, దానికంటే 10 రెట్లు దేవుడు ఇస్తాడు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టక్కర్లా, ఏది షేర్లో పెట్టేస్తారు, కోట్లు పోగొట్టుకుంటారు. ఆ డబ్బు దేవుడి దగ్గర పెట్టు, అతను పాడవుతాడా? ఆ డబ్బులు పోతాయా? వాడు అదనమాట. అంటే ఉపయోగించుకోవాలి, దేవుడి సన్నిధిని మనం ఉపయోగించుకోవాలి. ఇవ్వడం ద్వారా దీవించబడతాం.